అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుతున్నాను. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. కృష్ణ టేబుల్ దగ్గర కూర్చొని హాస్పిటల్కి తీసుకురావాల్సిన మందులు, ఇంజెక్షన్లు మాణిక్యం లిస్టు చెబుతుంటే రాస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు. మరండి, శాంతమ్మ గారికి చీర అంటుకుని ఒళ్ళు కాలిపోయిందండి. ఆవిడ స్పృహ లేకుండా పడిపోయారు. డాక్టర్ గారిని తొందరగా తీసుకురమ్మంటున్నారు అంటూ వగరుస్తూ చెప్పాడు. కృష్ణ, మాణిక్యం ఇద్దరూ చేస్తున్న పని ఆపి గబగబా వెళ్ళారు. కొబ్బరి చెట్లున్న పెంకుటిల్లు అది. లోపల ఆవరణ నిండా ఆడ మగ జనం మూగి ఉన్నారు. అందరూ తలో రకంగా మాట్లాడుతూ రణగణధ్వనిగా ఉంది. కృష్ణని చూడగానే అరుగో డాక్టర్ గారు వచ్చారు అంటూ తప్పుకుని దోవ ఇచ్చారు. కృష్ణ స్పృహ తప్పి ఉన్న ఆవిడని పరీక్ష చేస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు మాణిక్యానికి చెబుతున్నారు. కారపూస చేస్తున్న ఆవిడ దేనికో లేవబోయేసరికి కొంగు అంటుకుంది. చూస్తుండగానే మంటలేచింది. కుచ్చిళ్ళు అంటుకుపోయినాయి. పక్కనున్న పని మనిషి చప్పున అక్కడున్న తొట్టిలోని నీళ్లు తెచ్చి ఆవిడ నెత్తిన కుమ్మరించింది. అందువల్ల ప్రమాదం తప్పిపోయింది. లేకపోతే ఒళ్ళంతా కాలిపోయేదే. ఆ కంగారులో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. కృష్ణ ఆవిడని పరీక్ష చేశాడు. కాళ్ళకి చేతులకి గాయాలు అయినాయి. అవి ప్రమాదభరితమైనవి కావు. నీళ్లు పడటం వల్ల బొబ్బలు తేలవచ్చు. కృష్ణ ఆమెను బండిలో ఎక్కించి హాస్పిటల్కి చేర్పించాడు. హాస్పిటల్లో మాణిక్యం బెడ్ సిద్ధం చేసి చకచక కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. కృష్ణ ఆవిడకి ఇంజెక్షన్స్ ఇచ్చాడు. గాయాలకి కట్లు కట్టాడు. ఆవిడకి కొద్దిసేపటికి మెలకువ వచ్చింది. బుజ్జి బుజ్జి అస్పష్టంగా అంది. ఎలా ఉన్నారు? కృష్ణ పలకరించాడు. బుజ్జి ఆవిడ ఏడుపు గొంతుతో పిలిచింది. మెలకువ వచ్చిందా? మిమ్మల్నే కృష్ణ తట్టి పలకరించాడు. ఆవిడ కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చుని ఉన్న అపరిచిత యువకుడిని, ఆ పరిసరాలని అయోమయంగా చూసింది. మా అమ్మగారు ఎలా ఉన్నారు? మాణిక్యం గట్టిగా అడిగాడు. నేనెక్కడున్నాను? హాస్పిటల్లో. ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవైనాయి. అయ్యో బుజ్జి ఒక్కసారిగా ఏడ్చేసింది. భయపడకండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మందిచ్చారు, తగ్గిపోతుంది. ఇంతలో అడుగుల చప్పుడు, చీరల రెపరెపలు వినిపించాయి. కృష్ణ తిరిగి చూశాడు. 4-5 ఆడవాళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళ మధ్య రాధ ఉంది. రాధ ముఖం చాలా ఆదుర్దాగా ఉంది. లోపలికి రాగానే మంచం మీద పడుకుని ఉన్న శాంతమ్మని చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ రాధని చూడగానే లేచి పక్కకు తొలగి నిలబడ్డాడు. అమ్మా ఎలా ఉంది? మంచం మీద కూర్చుని ఆవిడని పట్టుకుంటూ అడిగింది. ఆవిడ కళ్ళు తెరిచింది. బుజ్జి అంటూ బావురుమంది. రాధ కళ్ళ నీళ్లు బిగబట్టుకుంటూ ఆవిడని బుజ్జగించసాగింది. వెంట వచ్చిన ఆడవాళ్ళు కూడా ఆవిడని ఇంకా నయం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు, ప్రాణగండం తప్పింది అనుకోండి, మీ రాధ అదృష్టవంతురాలు అంటూ సముదాయించసాగారు. అయ్యో కారపూసి దొడ్లోనే వదిలేశాను. ఆ పాడు నల్ల కుక్క అక్కడే చస్తుంది, ముట్టుకుందో ఏమిటో అంటూ వాపోయింది ఆవిడ. పోనీలేమ్మా, పోతే పోయింది, నువ్వు బతికి బయటపడ్డావు, అంతే చాలు అంది రాధ. మా అమ్మాయి రాధ కృష్ణకి చూపిస్తూ చెప్పింది శాంతమ్మ. కృష్ణ చిరునవ్వుతో చూశాడు. అప్పుడు గాని రాధ కృష్ణని గమనించలేదు. మాణిక్యం కబురు తెలియగానే తను డాక్టర్ గారు వెళ్ళి ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చిన వైనని చెప్పాడు. రాధ తలదించుకుని వింటూ ఉండిపోయింది. కృష్ణ ఆదేశానుసారం శాంతమ్మ అక్కడే 2 రోజులు ఉండటానికి నిశ్చయమైంది. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజులు ఊరిలో ఉన్న ఆడవాళ్ళు చాలామంది చూడటానికి వచ్చారు.
ఆవిడ ఈ డాక్టర్ గారు చాలా తెలివిగలవాడని, తమ 2 చేతులకి కాళ్ళకి ఆపరేషన్ చేసేసి ఆ గాయాలు తగ్గించేశాడని, లేకపోతే ఆ దెబ్బలకి తన శరీరం కుళ్ళిపోయేదని చిలవలు పలవలుగా కథలుగా వర్ణించి చెప్పింది. ఇది విని కృష్ణ నవ్వుకునేవాడు. మాణిక్యం, అబ్బా ఆపరేషన్ కూడాను, ఇంజెక్షన్ ఇస్తామని వెళితే ఆ సూది చూసి పిల్లి కొనలా అయిపోతుంది కానీ అనేవాడు. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న 2 రోజుల్లో కృష్ణతో బాగానే కబుర్లు కలిపింది. కృష్ణ పద్మకి దగ్గరవాడని తెలియగానే, అరెరే ఈ ఊరు వచ్చి ఇన్నాళ్ళు అయ్యి మాట మాత్రం మాకు చెప్పబోతివి అంటూ నొచ్చుకుంది. కృష్ణ ఈ ఊరు వచ్చిన కొత్తలో వీరయ్య ద్వారా శాంతమ్మ ఇంటి గురించి వాకబు చేయించాడు. ఆవిడ ఊళ్ళో లేదని బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. కృష్ణ ఆ తర్వాత అసలు ఆ మాటే మర్చిపోయాడు. పద్మకి నేను ఇవాళే ఉత్తరం రాస్తాను. నువ్వు మాకు తెలిసిన అబ్బాయివి అవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. నన్ను చావు నుంచి కాపాడావు. నువ్వు రక్షించకపోతే నాకు మా రాధ పెళ్లి చూసుకునే యోగం ఉండేది కాదు. మా రాధ దిక్కులేనిది అయిపోయేది. ఆవిడ ముక్కు చీదుతూ అంది. మీకు ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, మీకు అయిన గాయాలు ప్రాణహాని కలిగించేవి కావని. నేను చేసింది చాలా స్వల్పం అన్నాడు కృష్ణ. అలా అనకు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మా పక్కింటి నరసమ్మ ఇట్లాగే ఒళ్ళు కాలిపోతే వారం రోజుల్లో ప్రాణం పోయింది. పిల్లలు దిక్కులేని పక్షులు అయిపోయారు. ఆ విషయం గుర్తుకు వచ్చి మా రాధని చూస్తుంటే నా కడుపు చెరువు అయిపోతోంది కళ్ళు ఒత్తుకుంటూ అంది. ఇప్పుడు ఏం కాలేదుగా, ఇక బాధపడకండి మామగారు అన్నాడు మాణిక్యం. ఏమిటో నాయనా, దాన్ని ఒక ఇంటిదాన్ని చేసే వరకు ఈ ప్రాణం నిలబడాలనే తప్ప బ్రతికి ఏదో బావుకోవాలనే యావ కాదు. ఇప్పటికే లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల అలా పాఠాలు చెప్పుకుంటూ నన్ను పోషించాల్సిన కర్మ దానికి పట్టించానే అని కుమిలిపోతున్నాను. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధని చూడగానే ఆవిడ మాటలు మింగేసింది. అయినా చివరి మాటలు రాధ చెవిన పడనే పడినాయి. మొదలెట్టావు సోది అంది చిరుకోపంగా చూస్తూ. అబ్బే నేనేం మాట్లాడలేదే అమ్మా. డాక్టర్ గారు ఎవరో కాదు, మన పద్మకి బాగా తెలిసినవాడేనట. మనకి విషయం తెలియనే తెలియదు సుమా. పద్మ మన దగ్గరికి వెళ్ళమని ఉత్తరం కూడా వ్రాసిచ్చిందట. ఎంతైనా దానికి నేనంటే ఎక్కడ లేని అపేక్ష. రాధ క్యారియర్ విప్పడం చూసి మళ్ళీ అన్నం తెచ్చావా? ఇక్కడ అన్నం తిననని చెప్పానుగా అంది. ఈ పూటకి తిను, రేపు ఇంటికి వెళ్ళిపోదాం. నేను తినలేనే అమ్మా. అన్నం అంతా మందుల వాసనే, కడుపులో తెములుతుంది. మీరిలా ఉపవాసాలు చేస్తే ఓపిక రాదు అన్నాడు కృష్ణ. నాకు సహించదు నాయనా. అయితే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంచుతాను. అన్నం తినకపోతే బలానికి ఇంకా 2 ఇంజెక్షన్లు ఇస్తాను. ఇంజెక్షన్లా? ఏమీ వద్దులే, అన్నం తింటానులే అంది ఆవిడ చప్పున. ఒంటి మీద స్నానం చేసి 2 రోజులైంది. నీళ్లు నిప్పులు లేకుండా అన్నం తినడం మా ఇంటా వంట లేదు. ఈ కాని పని ఇన్నాళ్ళకి నేను చేస్తున్నాను అంది సనుగుతూ. ఆవిడ అన్నం తినసాగింది. రాధ ఆవిడికి అన్నం తినిపిస్తుంటే కృష్ణకి చూడముచ్చటగా ఉంది. రాధ తానే పెద్ద అయి ఆవిడే చిన్న అయినట్టు కసురుతుంది. ఆవిడ చిన్నపిల్లలా మారం చేస్తుంది. కృష్ణ మొన్నాడు ఆవిడని డిశ్చార్జ్ చేసేశాడు. వెళ్లే ముందు ఆవిడ, చూడు నాయనా, నువ్వు మా ఇంటికి తప్పక రావాలి. నాకు కాస్త తగ్గిన తర్వాత మా ఇంట్లో భోజనం కూడా చేయాలి. నేనే వంట చేసి పెడతాను. ఇదిగో నా చేతి గోంగూర పులుసు తిన్నావంటే పద పద అంది రాధ. అలాగేలేండి అన్నాడు కృష్ణ. రాధ ఒక్కసారి కనీసం మర్యాదకైనా తనని ఇంటికి రమ్మని అనలేదు. 2 రోజుల అనంతరం కృష్ణ శాంతమ్మ గారిని చూడటానికి వెళ్ళాడు. ఆవిడ అతనిని రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణ ఆవిడ గాయాల కట్లు విప్పి పరీక్ష చేసి ఇక బ్యాండేజ్ అవసరం లేదని చెప్పాడు. ఆవిడ వంట ఇంట్లోకి చూస్తూ, రాధ ఎవరు వచ్చారో చూడు అంటూ కేకపెట్టింది.
కృష్ణ ఆసక్తిగా చూశాడు, కానీ రాధ బయటికి రాలేదు. డాక్టర్ గారు వచ్చారు. కాస్త కాఫీ పెట్టు అంటూ పురమాయించింది. కొద్దిసేపటికి రాధ కాఫీ తీసుకుని రాలేదు. అమ్మా, కాఫీ తీసుకెళ్ళు అని కేకపెట్టింది. నువ్వు తీసుకురా ఆజ్ఞాపించింది. రాధ లోపల నుంచి రాలేదు. ఆవిడే లేచి వెళ్ళింది. కాఫీ గ్లాస్ తీసుకుని వచ్చింది. రాధకి తలనొప్పిగా ఉంది నాయనా అంది. కృష్ణ కాఫీ తాగుతూ ఇల్లు కలే చూశాడు. ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ ఆ పేదరికంలో ఒక హుందాతనం ఉంది. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. గుమ్మాలకి అల్లిక పరదాలు వేళ్లాడుతున్నాయి. మా రాధ చాలా బాగా అల్లుతుంది. ఇది అదే అల్లింది నాయనా. కుట్టు పని ఎంత బాగా చేస్తుందనుకున్నావు అంటూ అల్మారా తెరిచి కుట్టినవి తెచ్చి అతని ముందు పడేసింది. కృష్ణ కుట్టు పని గురించి తెలియకపోయినా శ్రద్ధగా చూశాడు. కుట్టుపని చాలా నాజూకుగా ఎంతో ఏకాగ్రతగా ఉంటే గాని సాధ్యం కాదు సుమా అన్నట్టున్నాయి. నేను వస్తాను, మీకిక మందులేమీ అవసరం లేదు. కృష్ణ బ్యాగ్ తీసుకుని లేచాడు. అతను బయటికి వచ్చి సైకిల్ తీసుకుంటుంటే చిట్టి అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. కవరు ఒకటి అందించింది. ఏమిటిది అడిగాడు. టీచర్ అమ్మగారు ఇచ్చింది. రిబున మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయింది. అతను కనుబొమ్మలు ముడిచి కవర్ తీసి చూశాడు. అందులో 10 రూపాయల కాగితం ఉంది. అతను సైకిల్ స్టాండ్ వేసి మళ్ళీ లోపలికి వచ్చాడు. రాధ అక్కడ సన్నజాజి పూలు కోస్తోంది. ఏమిటిది? రాధకి 10 రూపాయల నోటు చూపిస్తూ అడిగాడు. మీ ఫీజు. నేను అడగలేదే. అడగకపోయినా ఇవ్వాల్సిన ధర్మం మాకుంది. కృష్ణ ఒకసారి ఆ 10 రూపాయల కాగితం వంక రాధ వంక మార్చి మార్చి చూశాడు. నేను ఇచ్చిన మందులు హాస్పిటల్వి, దానివల్ల నాకేం ఖర్చు లేదు. కానీ మీరు ఇంటికి వచ్చి చూశారు, దీనికైనా మేము ఇవ్వాలి వెంటనే అంది. అతను కాస్త ఆగి అన్నాడు. నేను మీ ఇంటికి డాక్టర్గా రాలేదు, పద్మకి తెలిసిన బంధువుగా వచ్చాను. తీసుకోండి ఈ 10 రూపాయలు. ఇంకేం మంచి కార్యానికి అయినా సద్వినియోగం చేయండి. అతను ఆ కాగితం అక్కడ అరుగు మీద పెట్టి వెళ్ళిపోయాడు. రాధ అటే చూస్తూ నిలబడిపోయింది. 10 రోజుల అనంతరం శాంతమ్మ గారు కృష్ణని భోజనానికి రమ్మనమని మరీ మరీ కబురు చేసింది. కానీ అతను వెళ్ళలేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆవిడే స్వయంగా వచ్చింది. ఇదిగో, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. రాకపోయావంటే ఊరుకోను. పద్మకి మీ డాక్టర్ గారు మేము పిలిచినా పలకటం లేదు అని ఉత్తరం రాసేస్తాను అంటూ బెదిరించింది. ఆవిడ అట్లా రాసిందంటే పద్మచేత చీవాట్లు తినవలసి వస్తుంది. అందుకని మర్నాడు అతను తప్పనిసరిగా వెళ్ళాడు. అతన్ని చూడగానే శాంతమ్మ గారు సంబరపడింది. వస్తావో రావో అని సంశయపడుతున్నాను సుమా. ఈసారి రాకపోతే ఈ వంటంతా నీ ఇంటికే తెద్దామని అనుకుంటున్నాను. రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణని కూర్చోబెట్టి ఆవిడే స్వయంగా వడ్డించింది. రాధ ఇంట్లో లేనట్టుంది. అలికిడిగా లేదు. రాధ కోసం కృష్ణ కళ్ళు గాలించాయి. రాధ ఇంట్లో లేకపోవటం అతనికి కాస్త నిరాశే అనిపించింది. శాంతమ్మ గారు కొసరు కొసరు వడ్డిస్తూ కబుర్లు అడుగుతోంది. కృష్ణకి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరని తెలియగానే అయ్యో పాపం అంటూ నొచ్చుకుంది. మనిషికి డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నా అనే అండ కావాలి నాయనా అంది. వంట ఎలా ఉందో ఏమిటో, పల్లెటూరు వాళ్ళం. మోటు వంటలు తప్ప మీ బస్తీ తిళ్ళు రావు. గారెలు ఎలా ఉన్నాయి బాబు? బాగున్నాయండి. అయితే ఇంకో 2 వేసుకో. వద్దండి. అతను చేతులు అడ్డుపెట్టే లోపలే ఆవిడ వేసేసింది. అవి తినేసరికి అతనికి భుక్తాయాసం వచ్చింది. బాపురే, ఇట్లా తింటే ఇక నా పని అయినట్టే అనుకున్నాడు లోలోన. మా రాధకి ఏదైనా నీ ఏరికలో మంచి సంబంధం ఉంటే చెబుదు. మా పిల్ల BA పాస్ అయింది. వంట శుభ్రంగా చేస్తుంది. అల్లికలు వచ్చు అంది ఆవిడ. అలాగేనండి. అమ్మాయికి ఎటువంటి వ్యక్తి కావాలో కనుక్కోండి. దాని మొహం దానికేం తెలుస్తుంది అంది ఆవిడ. అమ్మమ్మ అలా అనకండి. ఇప్పటి పిల్లలకి వారి మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ప్రమాదం. మీ రాధ మామూలు అమ్మాయి కాదని నా నమ్మకం.
రాధ ఇంట్లో లేదని అతను జోరుగా నిస్సంకోచంగా మాట్లాడేస్తున్నాడు. నా మొహం. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో ఉన్నవరకే వారి ఆధిక్యత. అత్తవారింటికి వెళితే ఏ ఆడపిల్లైనా ఒక్కటే. భర్త చెప్పినట్టు పడి ఉండాల్సిందే. మా రాధని నువ్వు చూసావు కదా, చాలా బుద్ధిమంతురాలు. చూడటం చూశాను కానీ ఆ అమ్మాయి మనసేమిటో నాకు తెలియదుగా. మనసు తెలిసేదేముందయ్యా, వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల మనసు ఒకటే ఆలోచిస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని. మీరు మీ రాధని ఎలాంటి భర్త కావాలో అడగండి. చదువు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, రూపం ప్రాధాన్యత, గుణం అవసరమా? దొరికింది సరిపెట్టుకోవాలి కానీ మనకి కావలసిన వ్యక్తి దొరుకుతాడా ఏమిటి? కొంతమంది అలా అని రాజీ పడగలరు, కానీ మీ రాధ రాజీ పడుతుందని నాకు నమ్మకం లేదు. మీరు అసలు అడిగి చూడండి. ఎందుకు అడగను? ఇప్పుడే అడుగుతాను. రాధా, ఓ రాధా! ఆవిడ కేకబెట్టింది. రాధ పుస్తకం చేత్తో పట్టుకుని వచ్చి గదిగుమ్మంలో నిలబడింది. రాధని చూడగానే కృష్ణ ఉలిక్కిపడ్డాడు. అతను నిశ్చేష్టుడైనట్లు చూశాడు. రాధని చూడగానే శాంతమ్మగారు, విన్నావా రాధా? ఏదో చెప్పబోయింది. విన్నాను. నా పెళ్లి మాట ఎవరి దగ్గర ఎత్తవద్దని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. నాకెవరు సంబంధాలు చూడనవసరం లేదు, నా పెళ్ళి నేను చేసుకోగలను అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కృష్ణకి ఏం చెప్పాలో ఏం చేయాలో తోచక గభాల్న గ్లాస్ ఎత్తి మంచినీళ్ళు గడగడా తాగేశాడు. మా అమ్మాయి కాస్త కోపిష్టిదిలే నాయనా అంది ఆవిడ కూడా తెల్లబోయి అంతలోనే తప్పరిల్లుతూ. వానలు వచ్చాయి. ఆకాశం భూమి ఒకటే అయినట్టుగా ఒకటే ధారగా కుంభవృష్టి 10 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ పల్లె ప్రాంతాల జనజీవితం స్తంభించిపోయినట్లుగా అయింది. వాన వెలిసింది. జనం పనిలో పడ్డారు. కొంతమంది ఇల్లు బాగు చేసుకుంటూ, కొంతమంది చేపలు పడుతూ, కొంతమంది పొలం వెళుతూ వాళ్ళ దినచర్యలు ప్రారంభించారు. బండి రత్తయ్య ఆ రోజు లేవలేదు. వాంతులైనాయి అన్నారు. బండి కట్టకపోవటం వల్ల తనెంత ఇబ్బంది పడ్డాడో. పెద్ద రైతు ఇంటికి వచ్చి ధూమ్ధాం చేస్తున్నవాడల్లా ఆగిపోయాడు. బండి రత్తయ్యకి వాంతులు, విరోచనాలు. సాయంత్రానికి అతని ప్రాణమే పోయింది. అతని భార్యకి ఏడ్చే ఓపిక లేదు. ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. కృష్ణ పక్క ఊరిలో కలరా వచ్చిందని తెలిసి వాళ్ళకి వైద్యం చేసి వచ్చేసరికి ఈ ఊరిలో 3 చచ్చిపోయారు. మర్నాటికి ఇంకా వ్యాపించింది. 3వ రోజు అయ్యి 4వ రోజు వచ్చేసరికి ఊరంతా చుట్టుముట్టింది. ఏ ఇంట్లో చూసినా రోగులే. కొంతమంది గంగానమ్మ జాతర ప్రారంభించారు. ఒక ఆమెకి పూనకం వచ్చింది. కృష్ణ అక్కడికి వెళ్ళి అందరినీ చెడామడా తిట్టాడు. వాళ్ళకి వైద్యం మీద కంటే మంత్రతంత్రాల మీదనే గురి ఎక్కువ. ఒక అతను కృష్ణకి ఎదురు తిరిగాడు. మా ఊరి ఆచారాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ కళ్ళెర్రజేశాడు. షటప్ అరిచాడు కృష్ణ. మాణిక్యం, వీరయ్య ఇంకా కొంతమంది కృష్ణకి సాయం చేశారు. హాస్పిటలు రోగులతో, మందుల కోసం వచ్చేవాళ్లతో కిటకిటలాడిపోయింది. హాస్పిటల్కి వచ్చిన జనం అత్యధికం, ఉన్న మందులు అతి స్వల్పం. కృష్ణ దయానిధి గారింటికి వచ్చాడు. మందులు తీసుకురావాలని, డబ్బు కావాలని అడిగాడు. డబ్బా? అడగగానే ఇవ్వటానికి ఇదేమైనా చెట్టుకు కాసేదా? కలరా వస్తుంది, డబ్బు దాచిపెట్టండి అని నువ్వేమైనా నాకు జోస్యం చెప్పావా? నా దగ్గర ఇప్పుడు లేదు అన్నాడు. మీరు అలా అంటే ఎలా? అవతల జనం చచ్చిపోతున్నారు అన్నాడు ఆవేశంగా. చావనివయ్యా, రోజుకి ఎన్ని దోమలు నల్లులు చావటం లేదు. వాటి చావు మనం ఆపగలుగుతున్నామా? మనుషులు అంతే. పుట్టిన ప్రతి ప్రాణి నాశనం అవ్వక తప్పదు. ఆయుష్ ఉన్నవాళ్ళు బతుకుతారు, లేని వాళ్ళు పోతారు. నీ చేతిలోనూ నా చేతిలోనూ ఏమీ లేదు అన్నాడు. పేపర్ చూస్తూ కాఫీ తాగుతూ తాపీగా ఆయన చెబుతున్న మాటలు వింటుంటే కృష్ణకి మండిపోయింది. అతను తిరిగి వచ్చేశాడు. అతని మనసులో సెగలు పొగలు విరజిమ్ముతున్నాయి.
మాణిక్యాన్ని తీసుకుని వెళ్ళి అతని ద్వారా దగ్గరున్న బస్తీలో ప్రోనోట్ రాసి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకుని మందులు కొనుక్కొని వచ్చాడు. 10 రోజులు రాత్రింబవళ్ళు యుద్ధం చేస్తే గాని ఆ మహమ్మారి స్వాధీనం కాలేదు. ఈ 10 రోజులు అతను రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. అలసట అనేది లేకుండా, విసుగు అనేది తెలియకుండా 10 మంది బలం తనకే ఉన్నవాడిలా పనిచేశాడు. సీతాలు అతని వెంటే నీడలా ఉంది. అతనికి అన్నీ అందించేది. అతను కాస్త కునుకు తీస్తే రోగులని తను చూసేది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే అతన్ని తట్టి లేపేది. అతనికి అలసటగా కుర్చీలో కూలబడితే వేడివేడి టీ అందిస్తూ అతని ముందు ప్రత్యక్షమయ్యేది. ఈ 10 రోజుల్లో అతని గడ్డం పెరిగింది. నిద్రలేక కళ్ళు ఎర్రబడినాయి. సీతాలు కూడా అతనితో సమంగా కష్టపడింది. సీతాలు బల్ల మీద కూర్చుని నిద్రపోతుంటే దిండు తెచ్చి ఇచ్చి, ఇట్లా కాసేపు పడుకో అనేవాడు. వద్దులే బాబు అనేది. ఒక్కోసారి బల్ల మీద తల కింద చేయి పెట్టుకుని ముడుచుకుని పడుకున్న సీతాలను చూస్తుంటే అతనికి అప్రయత్నంగా గుండెల నిండా జాలి నిండిపోయేది. ఎవరికీ చెందని సీతాలు, నా అనేవాళ్ళు ఎవరూ లేని ఈ అమాయకపు పిల్ల ఊరి వాళ్ళంతా నా వాళ్ళే అన్నట్టు రాత్రింబవళ్ళు చాకరీ చేస్తోంది. సీతాలు నేర్పించిన రౌడీలకి కూడా ఆ కోపం పెట్టుకోకుండా సపర్యలు చేసి వాళ్ళు సిగ్గుతో తలదించుకునేటట్టు చేసింది అని. మర్నాడు ఉదయం అతను గడ్డం చేసుకుంటుంటే సీతాలు అతనికి వేడి నీళ్లు కాచి స్నానానికి బకెట్తో తెచ్చి అక్కడ పెట్టి వెళుతోంది. సీత, కృష్ణ పిలిచాడు. సీతాలు వెనక్కి తిరిగి చూసింది. ఏమని పిలిచారు బాబు అంది. సీత అన్నాను. ఏం తప్ప? సీతాలు కళ్ళ నిండా నీళ్లు గిర్రెని తిరిగాయి. చప్పున తల అడ్డంగా తిప్పింది. లేదు బాబు లేదు, మా అయ్య గుర్తుకు వచ్చాడు. మా అయ్య ఒక్కడే సీత అని పిలిచేవాడు. కృష్ణ సీతాలు దగ్గరగా వచ్చాడు. నువ్వు ఈ 10 రోజుల్లో ఎంత సేవ చేశావో తెలుసా? ఈ ఊరి వాళ్ళు నీకు ఎంత ఇచ్చినా రుణం తీరదు. అలా అనకండి బాబు, నాకు చేతనైంది నేను చేశాను. మీరు వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళని బ్రతికిస్తుంటే నేనే వాళ్ళకి ప్రాణం పోసినంతగా పొంగిపోయాను. 4 సంవత్సరాల కిందట మీలాంటి దేవుడే ఈ ఊరిలో ఉన్నట్టయితే మా నాయన బతికి ఉండేవాడు. నేను ఇలా దిక్కులేని దాన్ని అయ్యేదాన్ని కాదు అంటుండగానే సీతాలు కళ్ళ వెంట జలజల నీళ్లు రాలినాయి. ఏయ్, ఇదేమిటి? పిల్లివి అయిపోయావా నువ్వు? కృష్ణ అప్రయత్నంగా సీతాలు తల మీద చేయి వేసి ఓదార్చాడు. అవును బాబు, 4 సంవత్సరాల క్రితం ఇట్లాగే కలరా వచ్చింది. మా నాయన చచ్చిపోయాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడా డాక్టరే లేడు. మా నాయనకి కామెర్లకి మందు తెలుసు కానీ ఈ కలరాకి ఆకు వైద్యం తెలియదు. ఊరుకో, ఊరందరికీ దేవతలా సాయం చేశావు. నీకు ఎవరూ లేరని ఇంక నుంచి పొరపాటుగా కూడా అనుకోవద్దు. నేనున్నాను. నువ్వు నాకు ఇంతగా సాయపడినందుకు మా సీతకి నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? మంచి కుర్రాన్ని చూసి తెచ్చి పెళ్లి చేస్తాను. సీతాలు కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి చూసింది. మీరు ఆ పని చేయలేరులే బాబు. చేయలేనా? ఎందుకని? నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయింది. నిజంగానా? అతను ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు. అవును, ఇదిగో చూడండి. జాకెట్ లోపలికి తోసి ఉంచిన పసుపు తాడు తీసి చూపించింది. పెళ్ళి అయితే మరి? అతను సంతోషంగా చూశాడు. నన్ను పెళ్లి చేసుకున్నవాడో బడుద్దాయి, అమ్మ చేతిలో బొమ్మ అనుకోండి. మా అయ్య పెళ్ళప్పుడు 1000 రూపాయలు కట్నం ఇస్తా అన్నాడు. ఆ సమయానికి 200 కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాడు. అందుకని మా అత్త నన్ను వదిలేయమంది. అంటే వదిలేశాడా? నువ్వు ఊరుకున్నావా? వెళ్ళి 4 జాడించి రాకపోయావా? నేను ఊరుకుంటానా? ఆ పని ఎప్పుడో చేశాను. ఆయన ఏమన్నాడంటే, నిన్ను కట్నం లేకుండా ఇంటికి తెస్తే మా అమ్మ కిరసనాయలు పోసుకుని అంటించుకుని చస్తానంది. నేను ఒక్క కొడుకుని ఎలా ఊరుకుంటాను? నేను వేరే పెళ్లి చేసుకుంటే కదా నువ్వు తిట్టాల్సింది. నువ్వు ఆ డబ్బు తెచ్చే వరకు మన గతి ఇంతే. నాకేమో పొలం దున్నటం తప్ప ఇంకే పని రాదయ్యే అన్నాడు.
కృష్ణ సానుభూతిగా విన్నాడు. అప్పటి నుంచి నేనేం చేస్తున్నానో తెలుసా? అక్కడ ఇక్కడ బియ్యం చేసి, పప్పు చేసి, పిడకలు అమ్మి, పాలు అమ్మి డబ్బులు కూడబెడుతున్నాను. ఎవరైనా అన్నం తినవే అంటే కూడా తినను, అదేదో డబ్బే ఇద్దురు అంటాను. ఇప్పటికి ఎంత కూడబెట్టావేమిటి? నవ్వుతూ అడిగాడు. 200. ఎంతో ఉత్సాహంగా చెప్పింది. ఇంకా 600. ఇంకా 2 ఏళ్ళు కష్టపడితే సంపాదించేస్తాను. ఈ సంవత్సరం కరువు వచ్చింది, లేకపోతే ఇంకో 100 పోగు చేసేదాన్నే. ఎక్కడ బాబు, కంటికి కానీ కనిపించడమే కష్టం అనుకోండి. పదండి పదండి, వేడినీళ్ళు చల్లారిపోతున్నాయి, నేను మీకు అన్నం వడ్డిస్తాను అంటూ వెళ్ళిపోయింది. కృష్ణ గడ్డం చేసుకోవడానికి అద్దం దగ్గరకు వచ్చాడు. అతని కిటికీలో అద్దం పెట్టి చేసుకుంటున్నాడు. దొడ్లో సీతాలు గిన్నెలు తోముతోంది. ఈ కలరా వచ్చినప్పటి నుంచి సీతాలు తనే ఇంటి పనంతా చేసేస్తోంది, అన్నం వండేస్తోంది. నువ్వు తిని సీతాలు అంటే తినదు, వద్దులే బాబు అంటుంది. నిన్ననే నువ్వు తినకపోతే ఇక్కడ పనికి రావద్దు అని కసిరితే తప్పనిసరిగా తింది. సీతాలకి పట్టుమని 18 సంవత్సరాలు లేవు. జీవితం నెత్తిన ఎంత బరువుగా పడింది. అతనికి సీతాలు ఎంత కష్టపడుతోందో తెలుసు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు గిరగిరా గిలకలా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అతనికి సీతాల చరిత్ర విన్న తర్వాత ఇంకా అభిమానం రెట్టింపు అయినట్లుగా అనిపించసాగింది. కృష్ణ పొరుగురు నుంచి వస్తున్నాడు. ఆ దోవంతా మట్టి రోడ్డు కావటం వల్ల సైకిల్ వెళ్ళదు. అతను ఒక్కోసారి ఇలాగే నడిచి రావాల్సి వస్తుంటుంది. అతను బయలుదేరినప్పుడు ఎండ బాగానే ఉంది. మధ్య దోవలోకి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు కమ్మి టపటప చినుకులు రాలసాగినాయి. చూస్తుండగానే జల్లు పడసాగింది. అతను తడుస్తూనే గబగబా నడిచి వస్తున్నాడు. వాన ఇంకా పెద్దదే అయింది. అతను అటు ఇటు చూశాడు. అక్కడ ఒక చెట్టు కనిపించింది. అప్పటికే అక్కడ ఎవరో గొడుగు వేసుకుని నిలబడి ఉన్నారు. కృష్ణ అక్కడికి వచ్చాడు. ఆ నిలబడింది ఎవరో కాదు, రాధ. చేతిలో పుస్తకాలున్నాయి. పడవ దిగి వస్తున్నట్టుంది. కృష్ణని చూడగానే నవ్వుతో నమస్తే అంది. కృష్ణ తెల్లబోయాడు. రాధ పలకరించటం, అందులోనూ తనంతటి తాను చిరునవ్వు సహితంగా పలకరించటం ఈ భూలోకపు 8వ వింతగా కనిపించింది అతనికి. నమస్తే చిరునవ్వు లేకుండా అనేసి గంభీరంగా ఎటో చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపు అయింది. వాన ఉధృతం పెరిగింది. చెట్టు చిన్నది కావటం వల్ల వాన జల్లు పడుతోంది. కృష్ణ తడిసిపోతున్నాడు. అయ్యయ్యో, తల తడిసిపోతోంది, గొడుగులోకి రండి అంది రాధ గొడుగు చూపిస్తూ. పర్వాలేదులేండి మర్యాదగా తిరస్కరించాడు. ఊరందరినీ కాపాడే డాక్టర్ గారే జ్వరం తెచ్చుకుంటే కష్టం. రాధ ఒక అడుగు వేసి అతనికి గొడుగు తనే పట్టింది. నేను నవ్వుతూ పలకరించాను. మీరెందుకు అలా సీరియస్గా ఉన్నారు? నిలదీసినట్టు అడిగింది. అతను జవాబు ఏం చెప్పాలో తెలియనట్టు చూస్తూ మెడ మీద చేత్తో తడుముకున్నాడు. అతన్ని రాధ పరిశీలనగా చూస్తోందని తెలుసు. అతను దూరంగా వాన నీళ్ల మీద పడుతున్న దృశ్యాన్ని చూస్తుండిపోయిన వాడిలా నిలబడిపోయాడు. మీకు నేను థ్యాంక్స్ చెప్దామని అనుకుంటుంటే అవకాశమే చిక్కలేదు. నాకా థ్యాంక్స్ ఎందుకు? మా అమ్మకి ఒళ్ళు కాలినప్పుడు నయం చేశారుగా, అందుకు. అదా, అది పాత సంగతేగా. పాతే అనుకోండి. ఈ మధ్య ఈ కలరా వచ్చి తగ్గిన తర్వాత అందరూ మీ మాటే చెప్పుకుంటున్నారు. మీరింత మంచివారని నాకు తెలియలేదు. చూడండి, మొట్టమొదట మీకు నేను అర్థం కాలేదు, ఆ తర్వాత మీరు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నాకు అర్థమయ్యారు, కానీ నేను మీకు అర్థం కావటం లేదు. అతను సీరియస్గా పూర్తి చేశాడు. అంతేనంటారా? రాధ కంఠంలోకి నిరుత్సాహం వచ్చింది. అవును, మీరు ఇంతగా మాట్లాడతారని నాకు తెలియనే తెలీదు. ఉన్నమాట చెప్పేనా? నాకు మిమ్మల్ని కలిసి ఒకసారి క్షమాపణ చెప్పేయాలని ఎంతగానో ఉంది. అనుకోకుండా ఇప్పుడు అవకాశం దొరికింది. మీరు సీరియస్గా నిలబడితే మాట్లాడించాలంటే భయం వేసింది. నేను కూడా మౌనంగా ఉండిపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనని భయం.
ఏమని చెప్పాలో తెలియదు. తొందరగా చెప్పేయాలని తాపత్రయం. ఆ కంగారులో, ఆ భయం కప్పిపుచ్చుకోవడంలో ఇంతలా మాట్లాడేశాను. అంతకు తప్ప ఇంకేం లేదు. మీరు నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోకండి ప్లీజ్. ఈ రాధ అసలైన రాధ అతనికి అర్థమైంది. మీరు నా మాట నమ్మలేనంటారా అడిగింది. ఆ కంఠంలో తనని నమ్మమనే అభ్యర్థన ఉంది. కృష్ణ తిరిగి చూశాడు. రాధ అతని వైపే చూస్తోంది. ఆ కళ్ళల్లో నిజాయితీ ఉంది. ఆ చూపుల్లో ఉన్న నిష్కల్మషత్వానికి అతను ముగ్ధుడయ్యాడు. మీరు నన్ను నమ్మలేరా? నమ్ముతాను స్పష్టంగా అన్నాడతను. అమ్మయ్య, ఇవాళ నేను హాయిగా కంటి నిండా నిద్రపోతాను. అంటే రోజు పోవటం లేదా? విచిత్రంగా అడిగాడు. ఊహు, నాకేమిటో మీ విషయంలో నేను తప్పు చేసినట్టుగా, మిమ్మల్ని కించపరిచినట్టుగా నా మనసు నన్ను పీకేస్తోంది. ఇప్పటికీ నాకు శాంతి దొరికింది. పద్మ మీ గురించి ఉత్తరాల్లో వ్రాస్తే నేను అతిశయోక్తులు అని నమ్మలేదు. ఈ కలరా వచ్చినప్పుడు నా కళ్ళారా చూశాను. మా నాన్న ఏమనేవారో తెలుసా? ఒక మంచి మనిషిని ఎప్పుడూ కించపరచకూడదట. రాధ వాచి చూసుకుంది. బాపురే, ఈ వాన తగ్గేట్టు లేదు. 5 కావస్తోంది, వెళ్దామా అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ ఒకే గొడుగులో నడవసాగారు. రాధ అతని తలకి తాకకుండా ఉండటం కోసం గొడుగు ఎత్తిపట్టుకుంది. తను తడిసిపోతోంది. అది గమనించిన అతను ఇలా ఇవ్వండి అంటూ గొడుగు తీసుకొని తను రాధ తడవకుండా పట్టుకొని నడవసాగారు. అయ్యయ్యో, మీరు తడిసిపోతున్నారు అంది. మరేం పర్వాలేదు. కాస్త ఇటు జరగండి, తల తడవదు. అతను కాస్త జరిగాడు. రాధ భుజం అతని ఛాతికి తగిలింది. ఆ స్పర్శ విద్యుత్ తాకినట్టే ఉంది. ఆ క్షణంలో ఎందుకోగానే అతనికి ఆ వాన, దూరంగా ఆ నీళ్లు, ఆ పడవలు, గోనె సంచులు నెత్తిన కప్పుకుని నడిచి వెళ్లే పల్లెకారి పిల్లలు, ఆ యావత్ పరిసరాలు ఇదివరకెన్నడూ ఎరగనంత మహా అద్భుతంగా కనిపించసాగినాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.